హలో అండి. ఎలా ఉన్నారు అందరూ? నేను ఇంకా మా ఫ్యామిలీ మెంబర్స్ అందరం కూడా చాలా బాగున్నామండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కృష్ణ ఇన్ కొరియా. నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా పేరు కృష్ణప్రియ. ఇంకా ఈరోజు ఈ వీడియో ఏంటంటే మేము రిటర్న్ అవ్వడానికి ముందు రోజు ఈవినింగ్ అనమాట. అంటే కేపాప్ టూర్కి వెళ్ళాం కదా, సో ఆ రోజు ఈవినింగ్ మా టైం ఎలా గడిచింది, మేము ఎలా టైం స్పెండ్ చేసామన్నదైతే ఈ వీడియోలో చూడబోతున్నారు. సో వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ ఇవ్వండి. దీనివల్ల వీడియో ఇంకొంతమందికి రీచ్ అవుతుంది. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని ఎనేబుల్ చేసుకోండి. దీనివల్ల ఫ్యూచర్లో ఏ కొత్త వీడియో పెట్టినా సరే మీకు నోటిఫికేషన్ వస్తుంది. లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా? లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. అన్నం తింటావా? Daddy, elastic. Tag. Tag, tag, tag. ఇక్కడ చూడు. సోల్కి వెళ్ళామనే కానీ సరిగ్గా ఫుడ్ తిన్నదే లేదు. ఆ రోజు ఆదివారం చికెన్ బిర్యానీ కుక్ చేసుకొని వెళ్ళానా, ఆ రోజు కడుపు నిండా తిన్నదే. మళ్ళా సోమవారం ఏదో అక్కడక్కడ ఏదో ఒకటి తిన్నామంటే తిన్నాము. మంగళవారం అయితే అసలు అది కూడా లేదు. మార్నింగ్ 2 బ్రెడ్ స్లైసెస్ తినేసి మేము కేపాప్ టూర్కి బయలుదేరాం కదా, ఇంకా అదే తిన్నది. ఈవినింగ్ అయిపోయింది, నైట్ 8 o'clock అయిందనమాట. స్టిల్ అప్పటి వరకు అయితే ఫుడ్ ఏమీ తినలేదు. పాపం పిల్లలు కూడా, నేను మా పెద్దవాడు ఇద్దరం వెళ్ళామా, వీళ్ళ ముగ్గురు ఏమో జస్ట్ ఆఫ్టర్నూన్ ఒక బర్గర్ తిన్నారంట. అంతే. ఈవినింగ్ అయ్యేసరికి అసలు ఫుల్ ఆకలేసేసింది. అన్నం తిని ఎన్నో రోజులు అయిపోయింది అన్నట్టుగా అనిపించింది అనమాట. ఇంకా వెతికి ఎంతసేపు వెతికామో ఏదైనా మంచిది ఎక్కడన్నా కూర్చొని తినడానికి మంచి ఫుడ్ ఏమైనా దొరికిద్దామో అని చాలాసేపు వెతికితే అక్కడ చికెన్ అండ్ అది బార్ కూడా కాదు, చికెన్ అండ్ డ్రింక్స్ ఏవో ఉన్నాయి. సరే అని చెప్పి లోపలికి వస్తే ఓన్లీ చికెన్ ఐటమ్ అనమాట. చికెన్ ఫ్రై ఉంది, అక్కడ లోకల్ కొరియన్ డిష్ చికెన్ ఉంటుంది కదా, సో ఆ ఫ్లేవర్తో కూడా ఉంది. మేము జస్ట్ చికెన్ ఫ్రై ఒకటి ఆర్డర్ ఇచ్చేసాము. ఒక 2-3 cups వైట్ రైస్ ఆర్డర్ ఇచ్చామన్నమాట. ఎలా ఉంటుందో ఫస్ట్ టేస్ట్ చేసి చూద్దామని. కానీ చికెన్ నోట్లో పెట్టుకోగానే ఎంత బాగుంది అనిపించిందో. నిజంగా చాలా అంటే చాలా చాలా బాగుంది. అది ఆకలేసి చికెన్ బాగుందా అర్థం కాలేదు, లేదంటే వాడే చికెన్ అంత బాగా కుక్ చేశాడో కూడా అర్థం కాలేదు. కానీ చికెన్ అయితే సూపర్గా ఉంది. పిల్లలు, నేను, ఆయన అందరం చక్కగా ఫుల్ చికెన్ అయితే కంప్లీట్ చేసేసాము. ఫస్ట్ ఆనియన్ ఫ్రైస్ ఆర్డర్ ఇచ్చాము. అదైతే అబ్బా ఎంత బాగుందో. బయటేమో చాలా క్రిస్ప్గా ఉంది, లోపల ఆనియన్ చక్కగా కుక్ అయ్యి కొంచెం సాఫ్ట్గా ఉంది, క్రంచీగా. చాలా అంటే చాలా బాగుంది. అండ్ స్పైసెస్ కూడా చాలా బాగున్నాయి. చికెన్ అయితే పైన చాలా క్రిస్ప్గా ఉంది, లోపల వెల్ కుక్డ్ అనమాట. అంత బాగుంది. మాకైతే సూపర్గా నచ్చింది. మేము ఎక్స్పెక్ట్ చేయలేదు వచ్చే ముందు రోజు ఇంత మంచిగా ఫుడ్ తినేసి వస్తామని. అంటే ఇక్కడ ఉన్నంతలో ఇంత బాగా దొరుకుతుందని కూడా మేము కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. కానీ బాగుంది అది. కానీ తిన్న తర్వాత ఎనర్జీ వచ్చిందండో, మామూలు ఎనర్జీ కాదు, డబుల్ అయిందనమాట ఎనర్జీ. వెంటనే ఇమీడియట్గా ఇది ఎప్పుడంటే క్రిస్మస్ ముందు రోజు నైట్ అనమాట, అంటే సెమీ క్రిస్మస్ రోజు అనుకుంటా. బయట చలేమో ఫుల్గా ఉంది అండ్ బాగా రద్దీగా కూడా ఉంది. జనాలు చూసారుగా ఎంతలా ఉన్నారో, అస్సలు ఖాళీ లేదు, బాగా క్రౌడ్ ఎక్కువగా ఉంది. దట్టు అది ఈవినింగ్ టైం అనుకుంటా, అందుకనే అంతలా ఉన్నారు జనాలు. అసలు ఇప్పుడు మేము వెళ్ళే ప్లేస్కి ఏంటంటే చిన్నవాళ్ళు లేదు, పెద్దవాళ్ళు లేదు, ఎవరైనా వెళ్ళొచ్చు.
చిన్నపిల్లలకేమో సెపరేట్గా ఉంది, పెద్దవాళ్ళకి సెపరేట్గా ఉంది. ఇంతకేంటనుకుంటున్నారా, స్కేటింగ్ చేయటానికి అనమాట. కిందేమో ఐస్ ఉంటుంది, పైన వాళ్ళు సెపరేట్గా సూట్ ఇస్తారు, అదే స్కేటింగ్ షూస్ ఉంటాయి కదా అవి, అండ్ పైన జాకెట్స్ కూడా. అండ్ సియోల్లో అసలు లైటింగ్స్ అయితే ఎంత బాగున్నాయో, నాకు ఎంతలా నచ్చాయో. చూడటానికి 2 కళ్ళు సరిపోవన్నమాట. అండ్ పెట్టిన ప్రతి సెట్టింగ్, ప్రతి డెకరేషన్ అసలు చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది. నైట్ టైం కానీ బయటకు వస్తే అసలు ఈ వెలుగు జిలుగులతోనే మొత్తం మిరిమిట్లు గొలుపుతూ ఉంటుంది అనమాట. నాకు చాలా బాగా నచ్చింది. అందుకే ఎన్నిసార్లు చెప్తున్నానో, ఎన్నిసార్లు కూడా అనుకున్నాను, ఇప్పుడు కూడా అనుకుంటాను ఎంత బాగుందో నైట్ టైం లైటింగ్స్, అసలు చాలా బాగున్నాయి కదా అని. అది క్రిస్మస్ ఫెస్టివల్ అప్పుడు లైటింగ్స్ అర్థం కాలేదు, లేదంటే ఎప్పుడు అలాగే ఉంటాయో తెలియదు. కానీ యాక్చువల్గా క్రిస్మస్ ట్రీ అయితే ఆ టైంలోనే పెడతారు. మిగతా లైటింగ్స్ అదంతా ఎప్పుడు ఉంటాయా, లేదంటే డిసెంబర్, జనవరి ఆ టైంలోనే ఉంటాయా, నాకు కూడా పర్టికులర్గా తెలీదు. కానీ లైటింగ్స్ అయితే చాలా బాగున్నాయి. ఇంకెక్కడ దాకా వచ్చామో లేదో మా పెద్దాడు అస్సలు ఊరుకోలేదు. అమ్మమ్మ ప్లీజ్ అమ్మ నేను కూడా చేస్తానమ్మా అని ఒక్కటే గొడవ చేశాడు. దాంతోపాటు మా సంస్కృతి కూడా. ఇక్కడ చూడటానికి ఇలా ఉందా, అట్లీస్ట్ అసలు దగ్గరలో కూడా వెళ్ళలేకపోతున్నాం అనమాట. షూలో నుంచి కూడా అంత చల్లదనం వెళ్ళిపోతుంది. అసలే బయట క్లైమేట్ బాగా చల్లగా ఉందా, దట్టు ఈ కింద ఈ ఐస్ వల్ల అసలు కాళ్ళు కానీ చేతులు కానీ గడ్డగట్టుకుపోయినట్టు అయిపోయాయి. అమ్మ తల్లి ప్లీజ్ నాన్న, వల్ల కాదు నాన్న, ఈజీగా సిక్ అయిపోతాం మనం ఈ క్లైమేట్కి అని తన్ని నచ్చజెప్పలేక నా తల ప్రాణం తోక్కొచ్చింది. ఇక్కడ చూసారా, పెద్దాళ్ళు లేదు, ముసలాళ్ళు లేదు, ఎవరైనా సరే భలేగా చేశారులే. నేను కూడా ఒక క్షణం సర్ప్రైజ్ అయిపోయాను. నేనేమో చలికి గడ్డగట్టుకుపోయేలాగా అయిపోతున్నాను, వీళ్ళందరూ చూడు ఎలా చేస్తున్నారు అని. దీనికి మళ్ళీ సెపరేట్ కౌంటర్స్ ఉంటాయి, అండ్ కిడ్స్కి ఎల్డర్స్కి సెపరేట్ ఛార్జెస్ ఉంటాయి. అలాగే హెల్మెట్స్ అవన్నీ కిడ్స్విను పెద్దవాళ్ళవి వేరేగా ఉంటాయి కదా, సో అట్లా సెపరేట్గా ఉన్నాయి. కానీ టైమింగ్స్ కూడా వేరుగా ఉన్నాయి. మేము 8:30 ఆ టైంకి వెళ్ళామా, మళ్ళీ నెక్స్ట్ టికెట్ కౌంటర్ ఓపెన్ చేసేది 10:30 కంట. సో 10:30 అంటే ఇంకా చలి ఎక్కువ పెరిగిపోద్ది, అస్సలు ఉండలేమని చెప్పి మేము ఇమీడియట్గా రిటర్న్ అయిపోయాం అక్కడి నుంచి. ఇది చూడటానికి బాగానే ఉంటుందా, కానీ అక్కడి నుంచి కింద పడ్డామంటే దెబ్బకి నడ్డిరిగిద్ది అనమాట. అంత స్ట్రాంగ్గా తగిలిద్ది కింద పడితే మాత్రం దెబ్బ. అందుకనే పిల్లలకి చూసారా ఎదురుగా ఒకళ్ళు ఎల్డర్ నించొని పర్టికులర్గా చేపిస్తున్నారు, ఇట్లా అని చాలా జాగ్రత్తగా. కానీ ఎంతైనా దీనికి కొంచెం ప్రాక్టీస్ ఉండాలి. ప్రాక్టీస్ లేకుండా డైరెక్ట్గా అందులోకి దిగామా ఇంకంతే, ముందు చెప్పినట్టు దెబ్బకి నడ్డిరిగిద్ది. ఇంకాసేపు అక్కడ లైటింగ్స్ దగ్గర మంచిగా పోజెస్ పెట్టుకొని చక్కగా ఫొటోస్ దిగి, అట్లాగే స్ట్రీట్స్లో ఇంకొక 1 అవర్ అలా టైం స్పెండ్ చేసామన్నమాట. చక్కగా వాక్ చేసాము, మంచి కబుర్లు చెప్పుకున్నాము, పిల్లలతో బోల్డంతా ఆటలాడుకున్నాము. అదంతా వీడియో తీయడానికి నాకైతే కుదరలేదు. అండ్ బయట చాలా చల్లగా ఉంది కదా, చేతులు గడ్డగట్టుకుపోతున్నాయి, సో క్లోజ్డ్గా ఉంచుకోవాల్సి వచ్చింది. సో యా, దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో. వీడియో ఎలా అనిపించింది? వీడియో నచ్చిందా? వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ కృష్ణ ఇన్ కొరియా. థ్యాంక్స్ ఫర్ యువర్ టైం. సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను.